ఓం నమ శివాయ. ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం మరియు జాగరణ ఉన్నవాళ్ళు ఈ కథ తప్పనిసరిగా వినాలండి. ఈ కథ విన్నప్పుడే వ్రతం చేసిన సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది. ఇంకా ఉపవాసం లేని వాళ్ళు ఈ కథ విన్నట్లయితే వారికి ఉపవాసం చేసినంత ఫలితం అయితే దక్కుతుంది. ఈరోజు మనం శివుడు పార్వతికి చెప్పిన శివరాత్రి కథను గురించి తెలుసుకుందాం. హిందువుల ముఖ్య పండుగలలో శివరాత్రి ఒకటి. మహాశివరాత్రి రోజు శివుడి భక్తులందరూ ఒక ప్రత్యేక వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతానికి చాలా త్వరగా ఫలితం లభిస్తుందని భక్తులు చెప్తుంటారు. ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. అలాగే రాత్రి కూడా జాగరణ చెయ్యాలి. ఇంకా ఈ కథ కూడా వినాలి. అప్పుడే వ్రతానికి సంపూర్ణమైన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు మనము పురాణాలలో చెప్పబడిన ఈ కథను విందాము. ఈ కథను సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతికి చెప్పాడు. ఒకరోజు శివుడు పార్వతులు ఇద్దరు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే పార్వతీదేవి శివుడితో, ప్రభు, మృత్యువు తర్వాత మన లోకానికి రావాలంటే ఏం చెయ్యాలి, అలాగే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వాళ్ళ పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది అని ప్రశ్నిస్తుంది. అప్పుడు మహాశివుడు శివరాత్రి రోజు చేసే ఈ వ్రత కథను వివరిస్తాడు. కానొక సమయంలో మధ్య దేశంలో ఒక ఊరిలో చిత్రభానుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతను చాలా పేదవాడు. అందుకని అతని కూతురి పెళ్ళి చేయడానికి ఒక వ్యాపారి వద్ద అప్పు చేస్తాడు. కానీ చెప్పిన సమయానికి అప్పు తీర్చలేకపోతాడు. దానికి వ్యాపారి వెంటనే చిత్రభానుని దగ్గరకు వచ్చి అతన్ని తీసుకువెళ్ళి చెరసాలలో బంధిస్తాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులు శివపురాణంలోని కొన్ని కథలను భక్తులకు చెప్తున్నారు. ఈ కథలన్నీ చెరసాలలో బంధించిన చిత్రభానునికి వినిపిస్తాయి. అతను శ్రద్ధగా వింటాడు. ఇక సాయంత్రం అవుతుంది. అప్పుడు వ్యాపారి చిత్రభానుని దగ్గరికి వచ్చి అప్పు ఎప్పుడు తీరుస్తావా అని అడగగా, అప్పుడు చిత్రభానుడు, రేపటిలోగా అప్పు మొత్తం తీర్చేస్తాను, నన్ను విడిచిపెట్టండి అని అంటాడు. అప్పుడు వ్యాపారి రేపు అప్పు మొత్తం తీర్చమని చెరసాల నుండి విడిచిపెడతాడు. అప్పుడు బయటకు వచ్చిన చిత్రభానుడు వెంటనే అడవికి వెళ్తాడు. ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నీ కూడా అమ్మి డబ్బు సంపాదిస్తాడు. ఈరోజు ఎలాగైనా జంతువులను వేటాడి ఇంటికి తీసుకువెళ్ళాలని అడవికి వెళ్తాడు. అక్కడ ఒక్క జంతువు కూడా కనిపించదు. దాహం వేస్తుంది, ఆకలి కూడా అవుతుంది. పొద్దున నుంచి ఏం తినలేదు కదా అనుకొని నీటిని కోసం వెతుకుతాడు. అంతలో ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను దగ్గరికి వెళ్ళి నీటిని తాగి అక్కడున్న మారేడు చెట్టు ఎక్కి జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడికి ఒక్క జంతువు కూడా రాదు. అప్పుడు వేటగాడు ఇలా అనుకుంటాడు, నాకు నిద్ర బాగా వస్తుంది. ఒకవేళ నేను పడుకున్నానంటే ఈ జంతువులు వచ్చి వెళ్ళిపోతాయి. అప్పుడు నాకు ఆహారం దొరకదు. కాబట్టి ఈరోజు ఎలాగైనా మెలకువతో ఉండాలి అని ఆ చెట్టు పైన ఉన్న ఆకులన్నీ ఒక్కొక్కటిగా తుంచి కింద వేయడం మొదలు పెడతాడు. అలా వేస్తున్న ఆకులన్నీ కింద శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగం మీద పడతాయి. ఆ శివలింగాన్ని అయితే వేటగాడు అస్సలు గమనించడు. అలా శివుడిపై మారేడు దళాలు పడడంతో శివ పూజ జరుగుతుంది. ఆ విషయం వేటగాడికి అస్సలు తెలియదు. అలా అతనికి తెలియకుండానే శివుడిని పూజిస్తాడు. అప్పుడే అక్కడ కొనల్లో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చింది. వెంటనే చిత్రభానుడు దానికి గురిపెట్టి విల్లును వేయబోగా ఆ జింక ఇలా అంటుంది, ఆగు, నేను కడుపుతో ఉన్నాను. నా కడుపులో ఇంకొక ప్రాణం ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను చంపితే 2 జంతువులను చంపిన పాపం నీకు చుట్టుకుంటుంది. నన్ను వదిలేస్తే నేను నా బిడ్డకు జన్మనిచ్చి మరలా నీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది. అప్పుడు అతనికి జాలి కలిగి జింకను వదిలిపెడతాడు. ఆ జింక వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత మరొక జింక వచ్చింది. అప్పుడు చిత్రకారుడు ఆ జింకను చూసి మళ్ళీ బాణం గురిపెడతాడు. అప్పుడు ఆ జింక వెంటనే, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను, నన్ను వదిలేయి, నేను వెంటనే నా భర్తను కలిసి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తుంది. అది చెప్పిన మాటలకు అతని మనసు కరిగి ఆ జింకను కూడా వదిలేస్తాడు. అలా 2 జింకలను వదిలేస్తాడు. చిత్రభానునికి చాలా ఆకలి వేస్తుంది. ఆహారం దొరకకపోతే చనిపోతానేమో అని అనుకుంటాడు. రాత్రి కాగానే మరొక జింక తన పిల్లలను వెంట పెట్టుకొని నీరు త్రాగడానికి వస్తుంది. అప్పుడు చిత్రభానుడు చూసి చాలా సంతోషిస్తాడు. దాన్ని చంపడానికి బాణం గురిపెడతాడు. అప్పుడు ఆ జింక, నేను నా పిల్లల్ని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తుంది. ఇప్పటికే 2 జంతువులను వదిలేశాను, ఈసారి కూడా వదిలేస్తే ఏ పని చేయలేను.
నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు అని చెప్తాడు. ఇంతలో జింక మాట్లాడుతూ, నువ్వు ఎలా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా భర్త పిల్లల కోసం అడుగుతున్నాను. కాసేపటి తర్వాత వచ్చి నేను ఖచ్చితంగా నా ప్రాణాలను అర్పిస్తాను అని చెప్తుంది. అప్పుడు వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలేస్తాడు. అప్పుడు అక్కడికి మరొక జింక వస్తుంది. ఈసారి మాత్రం ఈ జింకను ఖచ్చితంగా వేటాడుతాను అని అనుకుంటాడు. అప్పుడు ఆ జింక, ఇప్పుడు వచ్చిన ఈ 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే నేను ఆ దుఃఖంతో బతకలేను. నన్ను చంపేయండి. ఒకవేళ వాటిని విడిచిపెడితే నన్ను కూడా కొద్దిసేపు వదిలేయండి. అప్పుడు నేను వాళ్ళతో కలిసి వస్తాను. అప్పుడు నన్ను చంపేయండి, నీ ఆకలి తీర్చుకోండి అని చెప్పింది. ఆ మాట వినగానే రాత్రి జరిగిన సంఘటనలు మొత్తం వేటగానికి గుర్తుకు వస్తాయి. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు. నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారవుతారు. మీరు వాళ్ళను నమ్మి ఎలా వదిలివేశారో నన్ను కూడా వదిలేయండి. నేను నా భార్య పిల్లలతో మళ్ళీ వస్తాను అంటుంది జింక. ఒకవైపు ఆకలితో ఉపవాసం పూర్తయింది. అలాగే రాత్రిపూట అంతా కూడా నిద్ర పోకపోవడంతో జాగారం కూడా పూర్తవుతుంది. దీంతో అతను తెలియకుండానే వ్రతం పూర్తవుతుంది. అలాగే శివలింగం పైన మారేడు ఆకులు పడటంతో వేటగాని కఠిన నిర్మలంగా మారుతుంది. మనసులో దయాభావం కలిగింది. అతను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నాడు. కాసేపటికి అక్కడికి జింకలన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతో వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే వాటి స్వభావాన్ని చూసి వేటగానికి జ్ఞానోదయం కలిగింది. దీనితో కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి. జింకలను చంపకుండా మంచి మనసుతో వదిలిపెట్టాడు. హింసాభావాన్ని వదిలిపెట్టి వాటికి ప్రాణదానం చేశాడు. ఈ సంఘటనను దేవుళ్ళంతా పైనుంచి చూస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే వాళ్ళు కూడా పూల వర్షం కురిపిస్తారు. ఈ సమయంలోనే అడవిలోకి ఒక పుష్పక విమానం వచ్చింది. ఆ వేటగానితో పాటు ఆ జింకలు కూడా పుష్పక విమానంలో కూర్చొని మోక్షాన్ని పొందాయి. ఈ విధంగా శివుడు పార్వతికి మహాశివరాత్రి ప్రాముఖ్యతను వివరించాడు. ఈ కథను విన్నా ఆచరించిన వారందరికీ కూడా మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు.